వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ బయో. ఈరోజు వీడియోలో 2012లో కండక్ట్ చేసినటువంటి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ పేపర్ అయితే డిస్కస్ చేద్దాం. మనకి కంటెంట్ బిట్స్ వచ్చేసి 41 నుంచి ఉంటాయి కాబట్టి ఇక్కడ సీరియల్ నెంబర్ అదే ఇస్తున్నా. 41 క్వశ్చన్ చూడండి. జీవ వైవిధ్య సంరక్షణలో భాగంగా ఈ సంస్థ వేరుశనగ, బఠానీ, రాగి, జొన్న మొక్కల బీజ ద్రవ్యాన్ని భద్రపరుస్తుంది. జీవ ద్రవ్య సంరక్షణలో భాగంగా ఈ సంస్థ వేరుశనగ, బఠానీ, రాగి, జొన్న మొక్కల బీజ ద్రవ్యాన్ని భద్రపరుస్తుంది. ఆప్షన్స్: ఆప్షన్ 1 బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆప్షన్ 2 బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ, ఆప్షన్ 3 ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ యారిడ్ అండ్ ట్రాపిక్స్, ఆప్షన్ 4 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా. దీనిలో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ యారిడ్ అండ్ ట్రాపిక్స్, ఇక్రిసాట్ వాళ్ళు మెట్ట పంటల మీద పరిశోధన చేస్తారు కాబట్టి ఇక్కడ ఇచ్చిన అన్ని కూడా మెట్ట పంటలే, వేరుశనగ, బఠానీ, రాగి, జొన్న. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3 ఇక్రిసాట్, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ యారిడ్ అండ్ ట్రాపిక్స్. 42 క్వశ్చన్. చిక్కుడు మొక్క విత్తనం కలిగి ఉండేది. ఆప్షన్ ఏ ప్రథమ శాఖ, చిక్కుడు మొక్క విత్తనం కలిగి ఉండేది. ఆప్షన్ ఏ ప్రథమ శాఖ. ఇక్కడ ఏబిసి ఇచ్చాడు. ఫస్ట్ బిలో ప్రథమ మూలము, సిలో బీజదళాలు, డిలో అంకురచ్ఛిదం ఇచ్చి మళ్ళీ కింద ఆప్షన్స్ ఇచ్చాడు. ఏబిసి, బిఏడి ఇట్లా ఇచ్చాడు. దీనిలో ఒక్కసారి చూడండి. చిక్కుడు అనేది ఏంటి అంటే నాన్ ఎండోస్పర్మిక్, అంకురచ్ఛిదం లేనటువంటి మొక్క. కాబట్టి ఆప్షన్ డి అనేది ఉండదు. ఈ ప్రథమ శాఖ, ప్రథమ మూలము, బీజదళాలు 3 కూడా ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఏబిసి అవుతుంది. ఏబిసి ఎక్కడుందో చూద్దాం. ఆప్షన్ 1 లో చూడండి బిసిఏ అంటే 3 ఉన్నాయి, ఏబిసి 3 ఉన్నాయి. ఆప్షన్ 2 లో డి ఉంది, ఆప్షన్ 3 లో డి ఉంది, ఆప్షన్ 4 లో డి ఉంది. కాబట్టి ఇవి కాదు. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1 ఏబిసి లేదా బిసిఏ. 43 క్వశ్చన్. అత్యంత చిన్నదైన విరియాన్. ఆప్షన్ 1 బ్యాక్టీరియోఫేజ్ T2, ఆప్షన్ 2 బ్యాక్టీరియోఫేజ్ F2, ఆప్షన్ 3 మైకోఫాజ్ F2, ఆప్షన్ 4 సైనోఫాజ్ T1. ఆప్షన్ 1 బ్యాక్టీరియోఫేజ్ T2, ఆప్షన్ 2 బ్యాక్టీరియోఫాజ్ F2, ఆప్షన్ 3 మైకోఫాజ్ F2, ఆప్షన్ 4 సైనోఫాజ్ T1. ఆన్సర్ ఆప్షన్ 2 బ్యాక్టీరియోఫాజ్ F2. నెక్స్ట్ క్వశ్చన్ 44th క్వశ్చన్. పత్తి మరియు వరి మొక్కలలో జన్యు ఉత్పరివర్తన రకాలు. ఆప్షన్ 1 టీబీ పత్తి మరియు టీ రైస్, ఆప్షన్ 2 బీటీ పత్తి మరియు గోల్డ్ రైస్, ఆప్షన్ 3 బీటీ పత్తి మరియు రైస్ రిచ్, ఆప్షన్ 4 డీటీ పత్తి మరియు రైస్ గోల్డ్. టీబీ పత్తి మరియు టీ రైస్, బీటీ పత్తి మరియు గోల్డ్ రైస్, బీటీ పత్తి మరియు రైస్ రిచ్, డీటీ పత్తి మరియు రైస్ గోల్డ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బీటీ పత్తి మరియు గోల్డ్ రైస్. పత్తిలో బీటీ పత్తి ఉంటుంది, వరిలో అయితే గోల్డ్ రైస్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 45 క్వశ్చన్ నెంబర్. వ్యర్థ పదార్థాలను కంపోస్ట్ గా మార్చడంలో ఉపయోగపడే జీవులు. ఆప్షన్ 1 బ్యాక్టీరియా మరియు ఎగ్రెక్ క్షీరదాలు, ఆప్షన్ 2 శిలీంధ్రాలు మరియు శైవలాలు, ఆప్షన్ 3 గుండ్రని పురుగులు మరియు వానపాములు, ఆప్షన్ 4 బ్యాక్టీరియా, వానపాము మరియు శిలీంధ్రాలు. ఇక్కడ ఆప్షన్ 1 చూడండి, బ్యాక్టీరియా మరియు ఎగ్రెక్ క్షీరదాలు ఉపయోగపడవు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ శిలీంధ్రాలు, శైవలాలు కూడా కంపోస్ట్ తయారీలో ఉపయోగపడవు కాబట్టి ఇది కూడా కాదు. ఆప్షన్ 3 గుండ్రని పురుగులు, ఇవి కూడా ఉపయోగపడవు కాబట్టి ఆప్షన్ ఇది కూడా కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బ్యాక్టీరియా, వానపాము మరియు శిలీంధ్రాలు. నెక్స్ట్ క్వశ్చన్. బయోడిగ్రేడేబుల్ చీడనాశిని పేరు, అది లభించే వనరు. ఫస్ట్ 1 పైరిథ్రిన్ జాస్మిన్, పైరిథ్రిన్ క్రైసాంతిమం, సైపర్మైథ్రిన్ ఆసిమం, హైపర్మైథ్రిన్ దతూరా. పైరిథ్రిన్ జాస్మిన్, సెకండ్ 1 పైరిథ్రిన్ క్రైసాంతిమం, థర్డ్ 1 సైపర్మైథ్రిన్ ఆసిమం,
ఫోర్త్ వన్ హైపర్మాథ్రిన్ దతురా. ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ 2 పైరిథ్రిన్ క్రైసాంతిమం. పైరిథ్రిన్ క్రైసాంతిమం. 47 క్వశ్చన్. కణాంగాల సూక్ష్మ నిర్మాణాన్ని అధ్యయనం చేయగల సూక్ష్మదర్శిని తయారు చేసిన వాళ్ళు. కణాంగాల సూక్ష్మ నిర్మాణాన్ని అధ్యయనం చేయగలిగేటటువంటి సూక్ష్మదర్శిని తయారు చేసిన వారు. ఆప్షన్ 1 నిరెన్బర్గ్ మరియు హోల్గే. ఆప్షన్ 2 స్టీఫెన్ హిల్స్ మరియు బుక్నర్. ఆప్షన్ 3 జాన్సన్ మరియు సట్టన్. ఆప్షన్ 4 నాల్ మరియు రస్కా. ఆప్షన్ 1 నిరెన్బర్గ్ మరియు హోల్గే. ఆప్షన్ 2 స్టీఫెన్ హిల్స్ మరియు బుక్నర్. ఆప్షన్ 3 జాన్సన్ మరియు సట్టన్. ఆప్షన్ 4 నాల్ అండ్ రస్కా. ఆన్సర్ ఆప్షన్ 4 నాల్ అండ్ రస్కా. నెక్స్ట్ క్వశ్చన్. శ్వాసక్రియ దహన క్రియతో విభేదించే విషయం. ఇక్కడ దహనంలోనుంది. దహనం అన్న దహన క్రియ అన్న అదే. శ్వాసక్రియ దహన క్రియతో విభేదించే విషయం. ఆప్షన్ 1 కార్బన్ డైఆక్సైడ్ మరియు H2O ఏర్పడతాయి. ఆప్షన్ 2 ఆక్సిజన్ అవసరము. ఆప్షన్ 3 శక్తిలో కొంత భాగం రసాయన శక్తిగాను మిగిలింది ఉష్ణ శక్తిగాను విడుదలవుతుంది. ఆప్షన్ 4 ఆక్సీకరణ జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఇక్కడ విభేదించేది అంటే కానిది అన్నట్టుగా. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ వాటర్ ఏర్పడతాయి అనేది రైటే. ఆక్సిజన్ అవసరం, ఇది కూడా ఓకే. ఈ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ శక్తిలో కొంత భాగం రసాయన శక్తిగాను కొంత భాగం ఉష్ణ శక్తిగా విడుదలవుతుంది అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ లో ఆక్సీకరణ ఇచ్చాడు కదా, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ 49 క్వశ్చన్. వృక్ష సహజీవన భాగస్వాములు. ఆప్షన్ 1 పైకోబయాంట్ అండ్ మైకోబయాంట్. ఆప్షన్ 2 మైకోబయాంట్స్ అండ్ ఆస్పర్జిల్లస్. థర్డ్ ఆప్షన్ లో పైకోబయాంట్స్ అండ్ పెన్సిలియం. ఫోర్త్ ఆప్షన్ లో రైజోబియం అండ్ క్లోరెల్లా. ఆప్షన్ 1 పైకోబయాంట్ మైకోబయాంట్. ఆప్షన్ 2 మైకోబయాంట్ అండ్ ఆస్పర్జిల్లస్. ఆప్షన్ 3 పైకోబయాంట్ అండ్ పెన్సిలియం. ఆప్షన్ 4 రైజోబియం అండ్ క్లోరెల్లా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పైకోబయాంట్ అండ్ మైకోబయాంట్. ఇప్పుడు లైకెన్స్ ఉంటాయి కదా, లైకెన్స్ అంటే ఏంటివి? శైవల శిలీంద్ర భాగస్వాములు. అందులో వచ్చేసి శైవల భాగస్వామిని పైకోబయాంట్ అంటాం, శిలీంద్ర భాగస్వామిని మైకోబయాంట్ అంటాం. కాబట్టి ఆన్సర్ అనేది పైకోబయాంట్ అండ్ మైకోబయాంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మంచి లక్షణాలు గల మానవ సమాజ నిర్మాణానికి మానవ పుట్టుక అనంతర దృశ్యాలను చెక్కదిద్దే ప్రక్రియలకు సంబంధించిన జన్యు శాస్త్ర శాఖలు. మంచి లక్షణాలు గల మానవ సమాజ నిర్మాణానికి మానవ పుట్టుక అనంతర దృశ్య రూపాలను చెక్కదిద్దే ప్రక్రియలకు సంబంధించిన జన్యు శాస్త్ర శాఖలు. ఆప్షన్ 1 బయోజెనిక్స్ బయోఫెనిక్స్. ఆప్షన్ 2 బయో ఎనర్జెటిక్స్ అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్. ఆప్షన్ 3 యూజెనిక్స్ అండ్ యూఫెనిక్స్. ఆప్షన్ 4 బయోటెక్నాలజీ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్. ఆప్షన్ 1 బయోజెనిక్స్ బయోఫెనిక్స్. ఆప్షన్ 2 బయో ఎనర్జెటిక్స్ అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్. ఆప్షన్ 3 యూజెనిక్స్ అండ్ యూఫెనిక్స్. ఆప్షన్ 4 బయోటెక్నాలజీ అండ్ జెనెటికల్ ఇంజనీరింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 యూజెనిక్స్ యూఫెనిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ 51. పంట పొలాల నుండి కలుపు మొక్కలను తొలగించాలి. ఎందుకంటే అవి, ఇక్కడ క్వశ్చన్ చూడండి, పంట పొలాల నుండి కలుపు మొక్కలను తొలగించాలి ఎందుకంటే అవి అని ఇచ్చాడు. ఆప్షన్స్ చూడండి, ఏబిసి సెంటెన్సెస్ ఇచ్చి కింద మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చారు. ఏలో పోషకాల కోసం పంట మొక్కలతో పోటీ పడతాయి. బిలో పంట దిగుబడిని తగ్గిస్తాయి. సి రకరకాల వ్యాధులకు వాహకాలుగా పనిచేస్తాయి. డి పరిసరాలను పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంట్లో మళ్ళీ ఆప్షన్ 1 ఏబిసి, ఆప్షన్ 2లో వచ్చేసి ఏసిడి, ఆప్షన్ 3లో వచ్చేసి ఏబిడి, ఆప్షన్ డిలో వచ్చేసి డిసి ఇలా ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్స్ పరిశీలిద్దాం. ఫస్ట్ వన్ పోషకాల కోసం పంట మొక్కలతో పోటీ పడతాయి, ఇది కరెక్టే. కలుపు మొక్కలు అనేవి పోషకాల కోసం పంట మొక్కలతో పోటీ పడతాయి, ఇది రైటే. నెక్స్ట్ వచ్చేసి పంట దిగుబడిని తగ్గిస్తాయి, ఇది కూడా కరెక్టే. రకరకాల వ్యాధులకు వాహకాలు పనిచేస్తాయి, ఇది కూడా రైటే. కాబట్టి ఫోర్త్ వన్ చూడండి, పరిసరాలను పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుతాయి, ఇది రాంగ్. ఇప్పుడు ఆన్సర్లు ఏముండాలి? ఏబిసి ఉండాలి. ఏబిసి ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ 1లో ఉంది ఏబిసి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, సూక్ష్మజీవ శాస్త్రం ప్రకారం సూక్ష్మజీవులన్నిటినీ ఈ విధంగా పరిగణిస్తారు. సూక్ష్మజీవులన్నిటినీ ఈ విధంగా పరిగణిస్తారు. సూక్ష్మజీవ శాస్త్రం ప్రకారం సూక్ష్మజీవులన్నిటినీ ఈ విధంగా పరిగణిస్తారు. ఆప్షన్ 1 మినియేచర్ పొల్యూషన్ ఫ్యాక్టరీస్, ఆప్షన్ 2 మినియేచర్ కెమికల్ ఫ్యాక్టరీస్, ఆప్షన్ 3 బయాలజికల్ ఫ్యాక్టరీస్, ఆప్షన్ 4 టాక్సిస్ ఫ్యాక్టరీస్. ఆప్షన్ 1 మినియేచర్ పొల్యూషన్ ఫ్యాక్టరీస్, ఆప్షన్ 2 మినియేచర్ కెమికల్ ఫ్యాక్టరీస్, ఆప్షన్ 3 బయాలజికల్ ఫ్యాక్టరీస్. ఇక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బయాలజికల్ ఫ్యాక్టరీస్. ఆప్షన్ 3 బయాలజికల్ ఫ్యాక్టరీస్. 53 క్వశ్చన్, గాలి ద్వారా అంటువ్యాధుల వ్యాప్తికి దోహదపడనిది. గాలి ద్వారా అంటువ్యాధుల వ్యాప్తికి దోహదపడనిది. ఆప్షన్ 1 తినడానికి ముందు తర్వాత చేతులు కడుక్కోవడం, ఆప్షన్ 2 చుట్టుపక్కల ఉమ్మి వేయడం, ముక్కు చీదడం, ఆప్షన్ 3 మూతలున్న పాత్రల్లో ఆహారాన్ని నిల్వ చేయడం, ఆప్షన్ 4 తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు ముక్కు నోరు కప్పుకోవడం. నాకైతే ఈ క్వశ్చన్ కి కొంచెం ఆప్షన్స్ వేరే ఇస్తే బాగుండు అనిపించింది. ఒకసారి చూడండి. గాలి ద్వారా అంటువ్యాధుల వ్యాప్తికి దోహదపడనిది అని ఇచ్చాడు. తినడానికి ముందు చేతులు కడుక్కోవడం కూడా అంటువ్యాధుల వ్యాప్తికి దోహదపడదు. చుట్టుపక్కల ఉమ్మి వేయడం, ముక్కు చీదడం అంటే ఇది దోహదపడుతుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. దోహదపడనిది అని ఇచ్చాడు కదా. దోహదపడనివి చాలా ఉన్నాయి. ఇలా మూతలున్న పాత్రలో ఆహారాన్ని నిల్వ చేయడం, ఇది కూడా దోహదపడదు. తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు ముక్కు నోరు కప్పుకోవడం, ఇది కూడా దోహదపడదు. కాకపోతే ఆన్సర్ అయితే మనకి 4 ఇచ్చాడు. ఎందుకంటే సూక్ష్మజీవుల వ్యాప్తిని ఆపాలంటే తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు ముక్కు నోరు కప్పుకోవడం అనేది కంపల్సరీ కాబట్టి అది ఇచ్చాడేమో. కాబట్టి ఆన్సర్ అనేది ఇంకా ఆప్షన్స్ కొంచెం వేరే ఇస్తే బాగుండు అనిపించింది. ఆన్సర్ అయితే ఇది ఇచ్చారు, తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు ముక్కు నోరు కప్పుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్ 54, పాదరసం, సీసం వంటి మూలకాలతో కలుషితమైన ప్రాంతాలకు దగ్గరగా ఉన్న వరి పొలాలలో పంట దిగుబడిని పెంచగల నీటి ఫెర్ను. పాదరసం, సీసం వంటి మూలకాలతో కలుషితమైనటువంటి ప్రాంతాలకు దగ్గరలో ఉన్న వరి పొలాలలో పంట దిగుబడిని పెంచేటటువంటి నీటి ఫెర్న్. ఆప్షన్ 1 అనబీనా అజొల్లా, ఆప్షన్ 2 నాస్టాక్, ఆప్షన్ 3 అజొల్లా పిన్నేటా, ఆప్షన్ 4 అజోస్పైరిల్లో. ఒకసారి చూడండి. అనబీనా, అజొల్లా, ఆప్షన్ 2 నాస్టాకు, ఆప్షన్ 3లో అజొల్లా పిన్నేటా, ఆప్షన్ 4 అజోస్పైరిల్లో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అజొల్లా పిన్నేటా. నెక్స్ట్ క్వశ్చన్, రైతులకు అందుబాటులో ఉంటున్న ఉత్తమ సస్య ప్రజనన విధానం. రైతులకు అందుబాటులో ఉంటున్న ఉత్తమ సస్య ప్రజనన విధానం. ఆప్షన్ 1 బహుస్థితికము, ఆప్షన్ 2 సంకరణ, ఆప్షన్ 3 జన్యు సంచయము, ఆప్షన్ 4 క్లోనల్ వర్ణము. ఆప్షన్ 1 బహుస్థితికము, ఆప్షన్ 2 సంకరణ, ఆప్షన్ 3 జన్యు సంచయము, ఆప్షన్ 4 క్లోనల్ వర్ణము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సంకరణ. ఆప్షన్ 2 సంకరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎస్ స్వామినాథన్ పనిచేసిన అంతర్జాతీయ సంస్థ ఇక్కడ ఉంది. ఎంఎస్ స్వామినాథన్ పనిచేసిన అంతర్జాతీయ సంస్థ ఇక్కడ ఉంది. ఆప్షన్ 1 ఆస్ట్రియా, ఆప్షన్ 2 మెక్సికో, ఆప్షన్ 3 నైజీరియా, ఆప్షన్ 4 మనీలా. ఆప్షన్ 1 ఆస్ట్రియా, ఆప్షన్ 2 మెక్సికో, ఆప్షన్ 3 నైజీరియా, ఆప్షన్ 4 మనీలా. ఆన్సర్ ఆప్షన్ 4 మనీలా. 57, ల్యాబ్ అంటే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ఈ విటమిన్ పెరుగులోని పోషక విలువలను పెంచుతుంది. ల్యాబ్ ఉత్పత్తి చేసే ఈ విటమిన్ పెరుగులోని పోషక విలువలను పెంచుతుంది. ఆప్షన్ 1 సైనకోబాలమిన్, ఆప్షన్ 2 పైరిడాక్సిన్, ఆప్షన్ 3 లాక్టిక్ ఆమ్లం, ఆప్షన్ 4 రైబోప్లావిన్. ఆప్షన్ 1 సైనకోబాలమిన్, ఆప్షన్ 2 పైరిడాక్సిన్, ఆప్షన్ 3 లాక్టిక్ ఆమ్లం, ఆప్షన్ 4 రైబోప్లావిన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సైనకోబాలమిన్. ఆప్షన్ 1 సైనకోబాలమిన్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటిసారిగా ఆవృత బీజ మొక్కలలో ఫలదీకరణాన్ని పరీక్షణాళికలో జరిపిన భారతీయ వృక్ష శాస్త్రవేత్త. మొదటిసారిగా ఆవృత బీజ మొక్కలలో ఫలదీకరణాన్ని పరీక్షణాళికలో జరిపినటువంటి భారతీయ వృక్ష శాస్త్రవేత్త. ఆప్షన్ 1 బీర్బల్ సాహ్ని, ఆప్షన్ 2 పి మహేశ్వరి, పంచానన్ మహేశ్వరి, ఆప్షన్ 3 ఎంఎస్ స్వామినాథన్,
ఆప్షన్ 4 టిఎస్ వెంకటరామన్, ఆప్షన్ 1 బీర్బల్ సాహని, ఆప్షన్ 2 పి మహేశ్వరి, ఆప్షన్ 3 ఎంఎస్ స్వామినాథన్, ఆప్షన్ 4 టిఎస్ వెంకటరామన్. ఆన్సర్ ఆప్షన్ 2 పి మహేశ్వరి, పంచానన్ మహేశ్వరి. నెక్స్ట్ వన్ 59th క్వశ్చన్. ఒక పుష్పించే మొక్కలో ద్వయస్థితికలో ఉన్న క్రోమోజోముల సంఖ్య 16 అయినా దాని అంకురచ్ఛిదంలో క్రోమోజోముల సంఖ్య ఎంత? ఒక పుష్పించే మొక్కలో ద్వయస్థితికలో ఉన్న క్రోమోజోముల సంఖ్య 16 అయినా దాని అంకురచ్ఛిదంలో క్రోమోజోముల సంఖ్య. ఆప్షన్ 1 16, ఆప్షన్ 2 18, ఆప్షన్ 3 24, ఆప్షన్ 4లో 10. ఆప్షన్ 1 16, ఆప్షన్ 2 18, ఆప్షన్ 3 24, ఆప్షన్ 4 10. ఒక్కసారి చూడండి, ద్వయస్థితిక క్రోమోజోములు 16 అంటే అంకురచ్ఛిదంలో ఎంత? అంకురచ్ఛిదం ఏ స్థితిలో ఉంటుంది అంటే 3n స్థితిలో ఉంటుంది. ఎందుకు అంటే అంకురచ్ఛిదం ఎలా ఏర్పడుతుంది? ద్వితీయ కేంద్రకానికి పురుష బీజ కణానికి మధ్యలో ఫలదీకరణ సంయోగం జరగడం వల్ల ఏర్పడుతుంది. అంటే పురుష కేంద్రకంలో 2n స్థితిలో ఉంటుంది ద్వయస్థితిలో, ప్లస్ పురుష కేంద్రకం ఏకస్థితికం, మొత్తం 3. కాబట్టి 16 × 3 అన్నట్టు. సారీ ఇక్కడ ఏంటి, ద్వయస్థితికలో 16 కాబట్టి దీనికి ఇంకొక 8 యాడ్ చేస్తే సరిపోతుంది. ఎంత వస్తుంది? 24. ఆప్షన్ 24. ఏకస్థితిక అనేది 16 అవుతుంది. ఒకసారి చూడండి, ద్వయస్థితికలో 16, త్రయస్థితికలో ఎంత అన్నట్టు, అంకురచ్ఛిదం 3n కాబట్టి ద్వయస్థితిక 16 అంటే ఏకస్థితికం 8 అవుతుంది. 3 అంటే 8 3 జా 24 కాబట్టి ఆన్సర్ 24. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 60 క్వశ్చన్, 60వ క్వశ్చన్. బయోటోప్ అనేది వీటితో కూడిన ప్రదేశం. బయోటోప్ అనేది వీటితో కూడిన ప్రదేశం. ఆప్షన్ ఏ వైవిధ్యభరిత పర్యావరణ పరిస్థితులు, ఆప్షన్ బి మొక్కలు జంతువులు ఏకరూప విస్తరణ, సిలో విస్తరణ వైవిధ్యంలో గల మొక్కలు జంతువులు, డి ఏకరూపత కలిగిన పర్యావరణ పరిస్థితులు. ఇక్కడ ఆప్షన్ 1 ఏబి, ఆప్షన్ 2 సిడి, ఆప్షన్ 3 బిడి, ఆప్షన్ 4 ఏసి ఇచ్చాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బి మరియు డి. బిలో ఏముంది చూడండి, మొక్కలు జంతువుల ఏకరూప విస్తరణ ఉంది. డిలో ఏకరూపత కలిగిన పర్యావరణ పరిస్థితులు, ఈ రెండు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. కాల్విన్ వలయంలో ఒక అణువు గ్లూకోజ్ పొందడానికి అవసరమయ్యే కార్బన్ డైఆక్సైడ్, NADPH, ATP అణువుల సంఖ్య. కాల్విన్ వలయంలో ఒక అణువు గ్లూకోజ్ ని పొందడానికి అవసరమయ్యే కార్బన్ డైఆక్సైడ్లు, NADPH మరియు ATP అణువుల సంఖ్య. ఒక కార్బన్ డైఆక్సైడ్, ఒక గ్లూకోజ్ కి ఎన్ని కార్బన్ డైఆక్సైడ్లు? 6 కార్బన్ డైఆక్సైడ్, C6H12O6 కదా, కాబట్టి ఒక గ్లూకోజ్ పొందాలంటే 6 కార్బన్ డైఆక్సైడ్లు అవసరం. అదేవిధంగా NADPHలు 12 అవసరం అవుతాయి, ATPలు 18. ఒక కార్బన్ డైఆక్సైడ్లు 6, NADPH 12, ATPలు 18. ఆప్షన్స్ లో చూడండి, ఆప్షన్ 1లో 6 12 18, ఆప్షన్ 2లో 4 8 12, ఆప్షన్ 3లో 18 12 6, ఆప్షన్ 4లో 3 6 9 ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1 6 12 18. 6 కార్బన్ డైఆక్సైడ్లు, 12 NADPలు, 18 ATPలు అవసరం అవుతాయి. ఓకే అండి, ఎవరికైనా మన వీడియోస్ కనుక ఉపయోగపడుతున్నాయి అనుకున్నట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.